Southern International Hotel Management Academy సమర్పించు చెఫ్స్ స్పెషల్. Hi, hello, good afternoon and welcome to Southern International Hotel Management Academy సమర్పించు చెఫ్ స్పెషల్. ప్రేమ విలువ ప్రేమలో ఉన్నప్పుడే తెలుస్తుంది. మంచితనం విలువ మనుషుల్ని బట్టి తెలుస్తుంది. ఫుడ్ విలువ అది లేనప్పుడే తెలుస్తుంది. అలానే మన షెఫ్ స్పెషల్ విలువ మన షెఫ్ చూపించే రుచులను బట్టే తెలుస్తుంది. మరి అలాంటి రుచులను పరిచయం చేయడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు మన చీఫ్ షెఫ్ మధుసూదన్ గారు. సో లెట్స్ వెల్కమ్ హిమ్. హలో, ఎలా ఉన్నారు? చాలా బాగుంది. మీరు ఎట్లున్నారు? నేను కూడా ఎట్లుంటామండి, సూపర్ గా ఉంటాము. మీరు వస్తున్నారంటేనే అందరూ సూపర్ డూపర్ గా ఉంటారు. ద రీజన్ మీరు చూపించే డిఫరెంట్ రుచులు. థ్యాంక్ యూ వెరీ మచ్. వచ్చేసారండి మా టంగ్ ట్విస్టర్ గారు. సో ఈ రోజు ఏంటి ఆ డిఫరెంట్ డిష్ అనేది తెలుసుకోవాలి. అంటే మనం ఎప్పుడు రెగ్యులర్ గా ఇండియన్ ఐటమే చేసుకుంటున్నాము, డిఫరెంట్ స్టేట్స్, డిఫరెంట్ ప్లేసెస్. సో టుడే మనం ఈ రోజు మనం ఏం చేద్దాం అంటే మెక్సికన్ హర్బ్ రైస్ చేసుకుందాం. ఓకే, సో ఇవాల్టి మన రెసిపీ మెక్సికన్ హర్బ్ రైస్. మరి మెక్సికన్ హర్బ్ రైస్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. మెక్సికన్ హర్బ్ రైస్ కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బాస్మతి రైస్, ఉడికించిన రాజ్మా, అరిగానో, వెల్లుల్లిపాయ ముక్కలు, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, మిరియాల పొడి, పార్స్లీ లీఫ్, ఉప్పు, ఆలివ్ ఆయిల్, క్యాప్సికమ్ ముక్కలు, కుంకుమ పువ్వు. ఓకే, సో మెక్సికన్ హర్బ్ రైస్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చూసేసుకున్నాం కదా. ఇప్పుడు మన ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. సో ప్రాసెస్ అంటే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటండి? లైటర్ అండి. ఓకే, అలవాట్లో పొరపాటు అంటే ఈ కుకింగ్ బాగా చేస్తూ ఉంటాం కదా. సో ప్యాన్ తీసుకుంటారా? ఓకే, సో ఈ మెక్సికన్ లో మన రిఫైండ్ ఆయిల్ యూజ్ చేయరు, సో అక్కడ ఆలివ్ ఆయిల్ యూజ్ చేస్తారు. సో ఆలివ్ ఆయిల్ వేసుకుందాం మనం. ఓకే, సో ఎందుకని అలా ఆలివ్ ఆయిల్ యూజ్ చేస్తారు అనేది అంటే లో క్యాలరీస్, హెల్త్ కి మంచిది. సో ఫారినర్స్ ఇప్పుడు కూడా హెల్త్ కాన్షియస్ ఎక్కువ చూసుకుంటారు. సో వాళ్ళు ఒక స్పూన్ 2 స్పూన్లు తిన్నా సరే వాళ్ళ హెల్త్ గురించి మనకి ఏంటి అది తినేటప్పుడు మనకి బెనిఫిట్స్ ఏంటని చూస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఆ ప్రాసెస్ లో నేను ఈరోజు ఆలివ్ ఆయిల్ తీసుకున్నాను అనమాట. ఓకే, సూపర్ అండి. ఎస్, సో ఒక 3 స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసుకుందాం. ఆలివ్ ఆయిల్ ఏంటంటే డైరెక్ట్ హీటబుల్ అండి ఇది. అంటే సాలడ్స్ లో కానీ కుకుంబర్, టమాటో, ఆనియన్స్, ఇంకా లెట్యూస్ ఏమైనా ఉంటే డైరెక్ట్ మనం అందులో ఆయిల్ వేసుకుని కట్ చేసుకుని జస్ట్ లైక్ సాల్ట్, పెప్పర్ వేసుకుని కూడా తినొచ్చు అనమాట. రెడీ టు ఫుడ్ అనమాట ఈ ఆయిల్. స్పెషాలిటీ ఏంటంటే ఓకే ఫైన్, రెడీ టు కుక్ అంటారు. ఓకే, సో నెక్స్ట్ మనం ఏం చేద్దాం అంటే చిన్నమన్ స్టిక్ ను బిర్యానీ ఆకు వేస్తాం. సో అక్కడ కూడా వాళ్ళు కూడా యూజ్ చేస్తారు ఇది. ఓకే, దాల్చిన చెక్క అండ్ బిర్యానీ ఆకు యాడ్ చేసుకుంటున్నాం అయితే ఇప్పుడు. దాంతో పాటు మనం గార్లిక్ కూడా ఉంది, చాప్ చేసిన గార్లిక్ వేసుకుందాం. అండ్ మనకి ఆయిల్ లో తొందరగా కుక్ అవుతుంది అని చెప్తున్నారా? ఆయిల్ లో తొందరగా కుక్ అవ్వడం కాదు, ఈ ఆయిల్ డైరెక్ట్ కూడా మనం ఈవెన్ లైక్ బాడీకి కూడా మనం అప్లై చేసుకోవచ్చు, ఫేస్ కి అప్లై చేసుకోవచ్చు. ఇంకేంటంటే ఏదైనా ఇప్పుడు కుకుంబర్ ఉంది డైరెక్ట్ తినొచ్చు, టమాటో ఉంది డైరెక్ట్ తినొచ్చు, లెట్యూస్ ఉన్నాయి, ఇంకా స్పినాచ్ కూడా ఉంది డైరెక్ట్ తినొచ్చు. సో అలాంటప్పుడు మనకి కొంచెం లైట్ గా కట్ చేసుకుని వాష్ చేసుకున్న వెజిటబుల్ ఏదైతే ఉన్నాయో దానిపైన ఆయిల్ కొంచెం లైట్ గా వేసుకుని సాల్ట్, పెప్పర్ వేసుకుని తింటే హెల్త్ కి చాలా మంచిది అనమాట. వితౌట్ కుకింగ్ అంటే హీట్ చేయకుండా, లైట్ గా కూడా అసలు వేడి చేయకుండా మనం డైరెక్ట్ గా ఈ ఆయిల్ ని కన్స్యూమ్ చేయొచ్చు. ఎగ్జాక్ట్లీ. ఓకే, నైస్. ఓకే, సో ఇదేమైనా మనకి బ్రౌన్ అలా ఏమైనా చేంజ్ అవ్వాలి? లైట్ గా బ్రౌన్ అవ్వాలి గార్లిక్. సో అరోమా అనేది లైక్ యూనో గార్లిక్ లో ఉన్న ఫ్లేవర్ అనేది బయటకు రావాలన్నమాట. సో నెక్స్ట్ మనం ఏం చేద్దాం అంటే పెప్పర్స్ ఉన్నాయి మన దగ్గర, చిన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ యాడ్ చేసుకుందాం. సో క్యాప్సికమ్ కూడా కొంచెం లైట్ గా కుక్ అయితే చాలు అన్నమాట. ఈవెన్ లైట్ గా స్టీమ్ కి క్యాప్సికమ్ అనేది వాటర్ విడిచిపెట్టేస్తుంది. సో స్పెషల్లీ మన ఇండియన్స్ కి ఏంటంటే క్యాప్సికమ్ స్పెషల్లీ పచ్చి తింటే బాగానే ఉంటది, కాకపోతే పచ్చిగా వేసారు చెఫ్ అని చెప్పేసి వాళ్ళు మరీ కంగారు అవుతారు. అందుకని చెప్పేసి లైట్ గా కుక్ చేస్తున్నారు. సో ఆల్మోస్ట్ క్యాప్సికమ్ కూడా కుక్ అయిపోయిందండి. మన దగ్గర రాజ్మా ఉన్నది. రాజ్మా వచ్చి నేను సాల్ట్ వేసి బాయిల్ చేసి పెట్టుకున్నాను. సో ఇది 80% కుక్డ్ అనమాట. అంటే 100% కుక్ చేస్తే ఏమవుతుందంటే మొత్తం స్మాష్ అయిపోతుంది అనమాట, పేస్ట్ అయిపోతుంది. సో ఆ లుక్ కూడా రాదు అనమాట. స్పెషల్లీ మనం తయారు చేస్తున్నది ఏంటంటే రైస్ ప్రిపరేషన్. సో పీసెస్ గా మనకు కనిపించాలి. సో ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్న రాజ్మా యాడ్ చేసుకుంటాం.
సో మనం రాజ్మాని 80% మాత్రమే బాయిల్ చేసుకోవాలి, ఎందుకంటే మనం ఇంకా మిగతా 20% ఈ ప్రాసెస్ లో కుక్ అయిపోతుంది కాబట్టి, అంతే కదండి? అండ్ మనకి పీసెస్ పరంగా కనిపించాలి అంటే 80% మాత్రమే కుక్ చేయాలి. ఎగ్జాక్ట్లీ. సో వండర్ఫుల్ రైస్. వీకెండ్స్ అనగానే సంథింగ్ స్పెషల్ ఉండాలి అనిపిస్తుంది కదా. సో ఇప్పుడు మనం ఏదైనా అకేషనల్ గా కానీ ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు కానీ వండర్ఫుల్ డిష్ అని చెప్పుకోవచ్చు. అంటే మెక్సికన్ రైస్ అనుకోవచ్చు కానీ, లేదంటే ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా మన ఇండియాలో అవైలబుల్ ఇండియన్. ఎస్, నిజం అండి. సో మన ఇంగ్రీడియంట్స్ అన్ని మనకి అవైలబుల్ లోనే ఉంటాయి, కాకపోతే రెసిపీస్ అనేవి మనం తెలుసుకుంటూ ప్రిపేర్ చేస్తే అవి డిఫరెంట్ డిషెస్ అయిపోతాయి. ఎగ్జాక్ట్లీ. సో నెక్స్ట్ మనం ఏం చేద్దాం అంటే హర్బ్ అని చెప్పాను కదా మీకు. హర్బ్ అంటే నేను 2 types హర్బ్స్ యూజ్ చేస్తాను ఇందులో. దిస్ ఇస్ అరిగనో, దీన్ని అరిగనో అంటారు అనమాట. సూపర్ మార్కెట్ లో మనకు దొరుకుతుంది. సో ఇది వేయగానే ఏమవుతుందంటే మనకి మంచి అరోమా వస్తుంది అనమాట. సో మనం కొంచెం అరిగనో వేసుకుందాం, యాడ్ చేసుకుందాం. ఇమ్మీడియట్లీ ఆ ఫ్లేవర్ కూడా చేంజ్ అయిపోద్ది. ఫ్లేవర్ తో పాటు అరోమా కూడా చాలా చక్కగా వస్తుంది. అట్లనే కొంచెం సాల్ట్, సరిపడినంత సాల్ట్ వేసుకుందాం. అట్లనే కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకుందామండి. అంటే ఈవెన్ లైక్ మన ఇండియాలోనే మాత్రమే ఒక చిల్లీ అని, లైక్ గ్రీన్ చిల్లీ, ఇంకా రెడ్ చిల్లీ పౌడర్, గరం మసాలా యూజ్ చేస్తారు. సో వాళ్ళు ఏంటంటే ఏది మనకి వాళ్ళకి తినాలనుకున్నా సరే స్పైసీలో ఓన్లీ పెప్పర్ పౌడర్ తోని వాళ్ళు ఇది అవుతారు అనమాట. ఓకే, స్పైసీనెస్ వచ్చేస్తుంది అంటారా పెప్పర్ తో కంప్లీట్ గా? ఎస్. ఓకే. అండ్ మనకి మన ఇండియా అనగానే కంప్లీట్ గా స్పైసీనెస్ అనేది ఎక్కువగా ఉంటుంది కంపేర్ టు అదర్ కంట్రీస్, అదర్ ప్లేసెస్ కూడా. సో మనకి సౌత్ అనగానే మనకి స్పైసెస్ ఎక్కువగా ఉంటాయి, ఆ స్పైసీనెస్ కూడా ఎక్కువగా ఎలివేట్ అవుతుంది. ఎస్. సో ఆల్మోస్ట్ మసాలా కూడా మిక్స్ అయిపోయిందండి. ఓకే. సో మనం ఇప్పుడు కుక్ చేసుకున్న రైస్ ఉన్నది, మనం రైస్ ని యాడ్ చేసుకుందాం. సో డైరెక్ట్ గా మనం బాస్మతి రైస్ తీసుకొని కుక్ చేసేసుకుందాం. ఆల్రెడీ నేను కుక్ చేసుకున్నాను. సో ఈ రైస్ ని మనం ఇప్పుడు యాడ్ చేసుకుందాం. ఓకే. అండ్ మనం ఆల్రెడీ కుక్ చేసాం కాబట్టి కొంచెం జస్ట్ మసాలా మిక్స్ అయిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి, లేదంటే కొంచెం రైస్ కూడా గట్టిగా అయిపోతుంది ఆల్రెడీ కుక్డ్ కాబట్టి. సో నేను ఆల్రెడీ 80% కుక్ చేస్తాను అనమాట. ఈ స్టీమ్ లో ఉన్న 20% కుక్, లేదంటే ఓవర్ కుక్డ్ అయిపోతే టఫ్ అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ. ఓకే. ఓకే అండి. సో మనకి 80% అంటే కుక్ చేసిన రైస్ ని మనం ఇందులో పోర్ చేయగానే, ఇలా వేసేగానే ఇంకో 20% కుక్ అవ్వాలి. సో మీరు చెప్పాలి ఎంత వరకు వచ్చింది. సో ఆల్మోస్ట్ 20% కూడా అయిపోయిందండి, ఎందుకంటే జస్ట్ స్టీమ్ తగిలితే చాలు అనమాట. రైస్ కి సాఫ్ట్నెస్ వచ్చేస్తుంది, స్పెషల్లీ బాస్మతి రైస్ కదా. ఎస్. సో ఫినిషింగ్ లో మనం ఏం చేద్దాం అంటే సాఫ్రాన్ వాటర్ వేసుకుందాం. సాఫ్రాన్ అనేది ఈవెన్ లైక్ నాట్ ఓన్లీ ఇండియన్, ఎవ్రీవేర్ దే కెన్ యూజ్. సో జస్ట్ మనం ఒక 2 spoons సాఫ్రాన్ వాటర్ వేసుకుందాం. అండ్ మీరు సాఫ్రాన్ యాడ్ చేయగానే కంప్లీట్ గా డిష్ కి ఇంకొంచెం మనకి ప్రెజెంటేషన్ వైస్ కూడా చాలా బాగుంది, చూడడానికి కూడా చాలా అట్రాక్టివ్ గా ఉంది. ఎస్. సో ఫైనలీ పార్స్లీ లీఫ్ అనమాట ఇది. అంటే లైక్ 2 herbs యూజ్ చేశాను నేను. అరిగనో అండ్ ఇది పార్స్లీ చాప్. పార్స్లీ అంటే బేసిల్, పార్స్లీ, గలంగా అనేది ఇంగ్లీష్ వెజిటబుల్స్ లీవ్స్ అవి. సో నేను కూడా ఈ రోజు పార్స్లీ లీఫ్ తీసుకున్నాను. సో జస్ట్ లైట్ గా యాడ్ చేసుకుందాం. సో హర్బ్స్ చేసిన తర్వాత మనం ఎక్కువగా దాన్ని కుక్ చేయని అవసరం లేదు, జస్ట్ మిక్స్ చేసుకుని మనం స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లు తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఓకే, నైస్. సో ఫైనలీ మన డిష్ ఈజ్. సో విజయ్ గారు, నేను చక్కగా మన మెక్సికన్ హర్బ్ రైస్ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుని మనం సర్వింగ్ ప్లేట్ లో తీసుకుందాం అండి. సూపర్. సో స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము అండ్ మనకి సర్వింగ్ ప్లేట్ కూడా సిద్ధంగా ఉంది. నా ఫ్లేవర్ఫుల్ మెక్సికన్ హర్బ్ రైస్ కూడా రెడీ అయిపోయింది. సో నేను మంచిగా చక్కగా ప్లేటింగ్ చేస్తాను. ఓకే. సో మన యమ్మీ డిష్ ప్లేటింగ్ కూడా అయిపోతుంది. మెక్సికన్ హర్బ్ రైస్ రెడీ అయింది. మీకు టేస్ట్ చెప్తే ప్రాక్టికల్ కూడా రెడీగా ఉన్నారు తయారు చేయడానికి. ఎస్, అక్కడ రెడీగా ఉన్నారు తయారు చేయడానికి, ఇక్కడ నేను సిద్ధంగా ఉన్నాను తినేయడానికి. ప్లీజ్. సో వ్యూయర్స్ చూస్తున్నారు కదండి, మన మెక్సికన్ హర్బ్ రైస్ సిద్ధం అయిపోయింది. టేస్ట్ చేసే ముందు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ తయారీ పద్ధతి మరోసారి చూసేద్దాం. మెక్సికన్ హర్బ్ రైస్ కి కావలసిన పదార్థాలు: ఉడికించిన బాస్మతి రైస్, ఉడికించిన రాజ్మా, అరిగానో, వెల్లుల్లిపాయ ముక్కలు, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, మిరియాల పొడి, పార్స్లీ లీఫ్, ఉప్పు, ఆలివ్ ఆయిల్, క్యాప్సికమ్ ముక్కలు, కుంకుమ పువ్వు. మెక్సికన్ హర్బ్ రైస్ తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి
పాన్ పెట్టుకొని ఆలివ్ ఆయిల్ వేసుకొని ఆలివ్ ఆయిల్ వేడెక్కిన తర్వాత బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, వెల్లుల్లిపాయ ముక్కలు వేసి వేయించుకొని క్యాప్సికమ్ ముక్కలు కుక్ చేసుకుని ఉడికించిన రాజ్మా, అరిగానో, సరిపడా ఉప్పు, మిరియాల పొడి వేసి కాసేపటి వరకు కలుపుకొని ఉడికించిన బాస్మతి రైస్, కుంకుమ పువ్వు, పార్స్లీ లీఫ్ వేసుకుని మిక్స్ చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మెక్సికన్ హర్బ్ రైస్ రెడీ. టేస్టింగ్ కి నా ఆయుధం సిద్ధం అయిపోయింది. లెట్స్ టేస్ట్. ప్రతి ఇంగ్రీడియంట్ టేస్ట్ కంప్లీట్ గా తెలుస్తుంది. సూపర్. థ్యాంక్ యూ. ఇక్కడ ఒక్క ఇంగ్రీడియంట్ కూడా మిస్ అయిపోయినా అనిపించట్లేదు, ఎందుకంటే నా నోట్లో డిఫరెంట్ ఫ్లేవర్స్ అన్ని వస్తున్నాయి. సూపర్, నైస్, వండర్ఫుల్. చెప్పాను కదండి, అసలు ఈ రుచుల విలువ తెలియాలి అంటే ఈయన రావాల్సిందే అని. మరో ఇంత వండర్ఫుల్ రుచిని మరోసారి మనకు పరిచయం చేసేందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. అండ్ మీరు వస్తున్నారంటేనే అక్కడ వాళ్ళకి ఏదో తెలియని ఎక్సైట్మెంట్, ఏదేదో సార్ వస్తున్నారు, మనం కంప్లీట్ గా లెసన్స్ కి సిద్ధం అయిపోదాం అన్నట్టు ఒక బుక్ పెన్ తో కూర్చుంటారు అక్కడ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవాళ మన ఎపిసోడ్ ని మిస్ అయినట్టయితే ఇమ్మీడియట్ గా youtube.com/ETV Abhiruchi ఆర్ facebook.com/ETV Abhiruchiకి లాగిన్ అయి ఫాలో అయిపోండి. మరో వండర్ఫుల్ రెసిపీస్ తో మళ్ళీ మీ ముందు ఉంటుంది మీ షెఫ్ స్పెషల్ అండ్ దిస్ ఇస్ విజయ్ అండ్ మధు సైనింగ్ ఆఫ్. బై. సదరన్ ఇంటర్నేషనల్ హోటల్ మేనేజ్మెంట్ అకాడమీ సమర్పించు చెఫ్స్ స్పెషల్